హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లమ్ఫాస్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. అది వచ్చేసి కన్సిల్ ఫ్లష్ ట్యాంక్ లీకేజ్. ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. కన్సిల్ ఫ్లష్ ట్యాంక్ రిపేరింగ్ చేయడానికి వచ్చేసి మనం కన్సిల్లో ఉన్న కవర్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓపెన్ చేసి మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి 2 ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఒకటి వచ్చేసి మనకు బాల్ కాక్ రిపేరింగ్, బాల్ కాకు లేదంటే ఫ్లోట్ బాల్. దీంట్లో వచ్చేసి దీంట్లో అయితే లెవెల్ అవుట్ అయినప్పుడు ఓవర్ఫ్లో ప్రాబ్లం అయితే వస్తుంది. ఇది ప్రస్తుతానికి వచ్చేసి దీంట్లో ఏ ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్గానే పనిచేస్తుంది. ఇంకోటి వచ్చేసి మనము ఒకసారి ఫ్లష్ అవుతుందో లేదో చూసుకుందాం ఫ్రెండ్స్. ఫ్లష్ అయితే బాగానే వర్క్ చేస్తుంది. దీని ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చేసి మనం సైపన్ వాచర్ ప్రాబ్లం అనుకుంటాను. సైపన్ వాచర్కి వచ్చేసి మనం ముందుగా వచ్చేసి సైపన్ ఓపెన్ చేయడానికి ఇక్కడ కప్పు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ కప్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఓపెన్ చేసుకునే దానికి ఇలా సైడ్లో తిప్పినట్టయితే ఈజీగా అనేది ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా కూడా మనము ఇక్కడ నుంచి మనము కవర్ అనేది రావడం జరుగుతుంది. ఈ కవర్ వచ్చేసి మనం ఓపెన్ చేసుకొని ఇక్కడనే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేయడానికి ఇక్కడ క్లిప్స్ రావడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఈ క్లిప్ ఈ లాకర్స్తోని ఇలా సైడ్కి తిప్పినట్టయితే లాక్ అయిపోతుంది అనమాట. దీని ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చేసి మనం సైపన్ సెట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఓపెన్ చేయడానికి వచ్చేసి మనం దీనికి ఏం ఫిట్టింగ్ ఉండదు ఫ్రెండ్స్. 2 క్లిప్స్ ద్వారానే ఇది సైపన్ సెట్ అనేది ఉండడం జరుగుతుంది. దానికి వచ్చేసి 2 సైడ్ నుంచి కొద్దిగా వెనక్కి లాగినట్టయితే మనకు సైపన్ సెట్ అనేది ఈజీగా ఓపెన్ అయిపోతుంది. సైపన్ సెట్ బయటికి తీసుకోవాలంటే ముందుగా వచ్చేసి మనం పీవీసీ కనెక్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇక్కడ పీవీసీ కనెక్షన్ అనేది ముందుగా ఓపెన్ చేసుకొని ఇలా సైడ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సైడ్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కప్తోనే అనేది సైపన్ సెట్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందుకే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. మీరు వచ్చేసి కప్తో ఓపెన్ చేయకండి ఫ్రెండ్స్. కప్తో ఓపెన్ చేసినట్టయితే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కప్ ఓపెన్ చేసి మనము బయటకు తీసుకోవాల్సి ఉంటుంది సైపన్ సెట్. సైపన్ సెట్ వచ్చేసి మనం బయటకు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. బయటకు తీసుకున్న తర్వాత వచ్చేసి మనకు సైపన్ సెట్ ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు సైపన్ సెట్ వచ్చేసి మనకు కన్సిల్ సైపన్ సెట్ వచ్చేసి ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకు మేజర్గా వచ్చేసి సైపన్ వాచర్స్ అనేది మేజర్గా మనకు లీకేజ్ ప్రాబ్లమ్స్లో ఇది మేజర్ ప్రాబ్లమ్స్ ఇవి వస్తాయి. ప్రస్తుతం వచ్చేసి ఈ వాచర్ అయితేనే బాగానే ఉంది కదా ఫ్రెండ్స్, బాగానే ఉంది, ఏ ప్రాబ్లం అయితే లేదు. ఇంకొన్నిసార్లు ఈ వాచర్ అయితే ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. సైపన్ సెట్లో ప్రాబ్లం ఉండొచ్చు. సైపన్ సెట్ ప్రాబ్లం వచ్చేసి ముందుగా మనము ఒకసారి వాచర్కి ఏమైనా అడ్డుపడిందేమో ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఆ ప్రాబ్లం లేనట్టయితే మనం సైపన్ సెట్ అనేది మార్చుకుందాం తర్వాత. ఇక్కడ వచ్చేసి వాచర్కు మనకు ఏదో అడ్డుగా ఉంది ఫ్రెండ్స్. సిమెంట్ అనేది వాచర్కి అడ్డుగా ఉన్నందుకు మనకి ఈ లీకేజ్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి వచ్చేసి మనము ఫ్లష్ ట్యాంక్ని వచ్చేసి క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ ప్రెషర్తోనే ఒకసారి ఫ్లష్ ట్యాంక్ క్లీన్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ వచ్చేసి సైపన్ సెట్ అనేది ఇన్స్టాల్ చేసుకుందాము. ఇన్స్టాల్ చేసుకునే ముందు మనము ఇంతకుముందు కప్పు అలాగే ఉన్న తర్వాత ఓపెన్ చేసాం కదా. మనకు బయటకు తీయడానికి ఇబ్బంది అయింది కాబట్టి వచ్చేసి మనం ఇప్పుడు వచ్చేసి కప్ అనేది ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఈజీగా ఇన్స్టాల్ అనేది అవుతుంది. ఇలా ఇన్స్టాల్ చేసిన తర్వాత దీనికి వచ్చేసి 2 క్లిప్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ క్లిప్లో వచ్చేసి ఇది అనేది సిట్టింగ్ అనేది చేయాలి. సిట్టింగ్ చేసి కొంచెము పైనుంచి ప్రెస్ చేసినట్టయితే లాక్ అయిపోతుంది. లాక్ అయినప్పుడు వచ్చేసి మన క్లిక్ అనే సౌండ్ అనేది రావడం జరుగుతుంది. ఈ క్లిక్ అనే సౌండ్ వచ్చినట్టయితే మనకు లాక్ అయిపోయినట్టు. ఇక్కడ వచ్చేసి లాక్ అయిపోయింది. ఒకసారి చూసుకున్నట్టయితే మనము ఫ్లష్ ట్యాంక్ వచ్చేసి టోటల్గా అనేది క్లీన్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి మనము ఈ కప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ కప్ అనేది ఇలా ఇన్స్టాల్ చేసి సైడ్కి తిప్పినట్టయితే లాక్ అయిపోతుంది. ఈ విధంగా మనము చేసుకున్నట్టయితే మనకు ఈ 2 ట్రిప్స్ మనం ఫాలో అయినట్టయితే 100% మనకు లీకేజ్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇలా కూడా మనకు లీకేజ్ ప్రాబ్లం సాల్వ్ అవ్వనట్లయితే వచ్చేసి మనం ఖచ్చితంగా సైపన్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి మనకు ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ప్లంబింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.